ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. వారికి 5గురు కొడుకులు, 5గురు కోడళ్ళు, అందరూ కలిసి నివసించేవారు. వారిలో చివరి కోడలు పోలమ్మ. చిన్నప్పటి నుంచి పోలమ్మకి దైవభక్తి ఎక్కువ. పెళ్ళి అయిన తర్వాత ఆమె పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళటానికి కూడా సమయం ఉండేది కాదు. ఆమె అత్త ఈమెకి భక్తి ఎక్కువ. పూజలు అవి చేస్తే ఊరిలో వారు తనను మెచ్చుకోకుండా కోడల్ని మెచ్చుకుంటారు, తనే చాలా భక్తురాలిని అని కొంచెం గర్వం ఉండేది. పోలమ్మ వల్ల తన పేరు పోతుందని భావించి పోలమ్మని ఇంటి దగ్గరే ఉంచి ఏదో ఒక పని చెప్పి తను మిగతా కోడళ్లను తీసుకుని రోజూ నదీ స్నానానికి వెళ్ళేది కార్తీక మాసంలో. కానీ పోలమ్మ ఏమాత్రం బాధపడకుండా ఇంటి దగ్గర ఉన్న బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసుకుని చల్లకవ్వానికి అంటుకొని ఉన్న వెన్న తీసి దాంతో దీపాన్ని వెలిగించి నమస్కరించుకునేది. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమె కోసం పుష్పక విమానాన్ని పంపించారు స్వర్గానికి తీసుకువెళ్ళడానికి. ఊరి జనం చూస్తూ ఉండగానే పోలమ్మ విమానం ఎక్కింది. విమానం పైకి లేస్తూ ఉండగా అక్కడికి వచ్చిన అత్త తనని తీసుకువెళ్ళకుండా స్వర్గానికి కోడల్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు అంటూ పోలమ్మ కాళ్ళు పట్టుకుని కిందకి లాగే ప్రయత్నం చేస్తుంది. తర్వాత మిగతా కోడళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు కాళ్ళు పట్టుకుని కిందకి వేళ్లాడసాగారు. అది చూసిన దేవతలు పోలమ్మకి వీరికి పోలిక ఏంటి అని కిందకి తోసేశారు. పోలి మాత్రం స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య తర్వాత రోజు అంటే పాడ్యమి రోజు నదీ స్నానం చేసి అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదులుతారు. తర్వాత బ్రాహ్మణులకు స్వయం పాకం, దీపదానం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. మనకి చేయాలి అనే మనసు ఉంటే మార్గం దానంతట అదే కనిపిస్తుంది.